హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అందరికీ. మేమైతే శివాలయంకి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంది దేవుడి దగ్గరికి వచ్చినాక మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. దర్శనం చాలా శివయ్య దర్శనం అయింది చక్కగా. ఏం కోరుకున్నారు అందరూ? కోరుకునే చెప్తే నెరవేరాక నేను కూడా మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మోహిని సైలెంట్ ఉంది, ఎందుకు? ఏమైంది? ఉపవాసం ఉన్నాను. నువ్వు నీ అభిప్రాయం ఏంటి? ఓం నమ శివాయ. అబ్బో, ఇక్కడ ఈ గుడి అయితే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది చూడడానికి. ఇది తూముకుంట ఏరియాలో గడిలో ఉంటుందండి. ఇది మేము మా కాలనీ వాళ్ళందరూ వచ్చాము. హ్యాపీగా ఉందండి. ప్రశాంతంగా మేము పూజ చేసుకున్నాము. ఒత్తులు అయితే వెలిగించాము శివయ్య దగ్గర. చూడండి, శివుడికి అభిషేకం కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నామండి మేము. ఇక్కడ మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నాడు. చూడండి, ఎంత బాధలున్నా ప్రశాంతంగా మన కోరికలన్నీ కోరుకోవచ్చు. ఆ భగవంతుని సాక్షిగా నెరవేరుతాయి. చుట్టూ అడవి ప్రాంతం ఉంది అండి మొత్తము. ఎక్కడ చూసినా చెట్లు అవే ఉంటాయి. మేము మా ఫ్రెండ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. దేవుని దర్శనం అయితే చేసుకున్నామండి. చూడండి, మీకు దేవుడిని అయితే చూపిస్తాను. అందరూ దండం పెట్టుకోండి. ఇక్కడ మన రాగానే నందీశ్వరుడు అయితే మనకి కళ్ళారా కనిపిస్తాడు. చూడండి, శివయ్య ఎంత చక్కగా ఉన్నాడు. దీపాల వెలుగులో వెలిగిపోతున్నాడు మన శివయ్య. చూడండి, ఇక్కడ మనం ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. శాంతమ్మ గారు, ఎలా ఉందండి? బాగుంది. ఏమంటున్నాడు మన శివయ్య? శివయ్య అందరికి కోరుకునే అవుతామని చెప్తున్నాడు. మీరైతే కోరుకున్నారు కదా? కోరుకున్నా. మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తారా? ఏం చెప్పాలి, అందరు రావాలా, దేవుడి దర్శనం చెయ్యాలా అని చెప్తా. థ్యాంక్ యూ అండి. అక్కడ తీసుకుపోండి మంచిగా. ప్రియాచి ఇలా యూట్యూబ్లో వస్తే చూడండి అందరు షార్ట్ వీడియో. ఆయన అనుగ్రహం ఎవరు రాలేదు. నేను బయట నిలబడ్డం స్వప్న అడగడం నాదొస్తుంది. నీది వస్తుందా?
ఇక్కడ మా దర్శనం అయిపోయాక బయట కూడా మేము శివలింగం ఉందండి, అక్కడికి వెళ్ళి చక్కగా ముగ్గు వేసుకొని అన్ని దీపాలు పిండితో అయితే మేము దీపాలు అయితే అన్నీ రెడీ చేసుకొని ఒత్తులు వేసుకొని ముందుగా శివయ్యకి అయితే పాలతో అభిషేకం అయితే చేసుకున్నామండి. చక్కగా మేమందరము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి గుడికి అయితే వచ్చాం కదా. ఇక్కడైతే ఎవరు జనాలు అయితే లేరండి ఎక్కువ మంది. మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఆ దేవునికి మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకున్నాము. ఎక్కడైనా దేవుడే కదా, ఒక్కటే దేవుడని నేను నమ్ముతాను. జనాలందరూ ఉన్న దగ్గరికి వెళ్ళి మనము ఆగమాగము పూజ చేసుకునే బదులు ఎవరు లేని చోటుకి వెళ్ళి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది నిజమే కదా అండి. కానీ చెప్పాలంటే ఈ గుడికి మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ ఈరోజు అయితే కుదిరిందండి మాకు. ఏదైనా శివుని ఆజ్ఞ అయితే ఉండాలి కదా, మనం గుడికి వెళ్ళాలంటే ఆయన రప్పించుకోవాలి కదా మనని. దీన్ని బట్టి ఒకటైతే అర్థమైందండి, మనం అనుకుంటే వెళ్ళము, ఆ భగవంతుడు మనం రప్పించుకోవాలనుకుంటేనే వెళ్తాం కదా. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టది అని. మేము దీపాలన్నీ రెడీ చేస్తుంటే ఆ చిన్న పాప మాకు అన్నీ అందిస్తూ హెల్ప్ చేస్తుంది. చూసారా, ఈ వయసులో కూడా చిన్న పాపకు కూడా దేవుడు అంటే ఎంత భక్తో. బియ్యం పిండితో ఈ దీపాలు ఇలా చేసుకొని మేము చక్కగా దీపానికి బొట్లయితే మేము పెట్టుకున్నాము.